హాయ్ అండి అందరికీ. చాలామంది నాకు మెసేజెస్ పెట్టినారు, డ్రైవింగ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా బ్రో అని చెప్పి. నేను రాసిన పేపర్ ఉంటే పెట్టమని చెప్పి అప్లోడ్ చేయమని చెప్పి అడుగున్నారు. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్ళినాక మీరు ఏం రాయాలో మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఓన్లీ టెస్ట్ గురించి మాత్రమే, ఆన్లైన్ టెస్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఎవరో ఒక బ్రో మెసేజ్ పెట్టున్నాడు, అది మాత్రం చూపిస్తాను మీకు. ఇలా చాలామంది మెసేజ్ చేసి పెట్టున్నారు, అందుకని ఈ వీడియో చేస్తున్నా మీకోసమే. గూగుల్ వెబ్సైట్లో కానీ, క్రోమ్లో కానీ, దేంట్లో అయినా కానీ QMC అని టైప్ చేస్తే ఈ మాత్రం వస్తుంది వెబ్సైటు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్లో వచ్చిన వెబ్సైట్నే ఓపెన్ చేయాలి. నేను ఇప్పుడు కారు గురించి చూపిస్తున్నా. ప్రైవేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాను. నేను కారుకు సంబంధించి ఈ టెస్ట్ చూపిస్తున్నా. మీరు బైక్ కావాలన్నా, దేని గురించి కావాలన్నా ఇదే మొత్తం ఉంటుంది టెస్ట్. హెవీ వెహికల్కి అయినా కానీ మీరు ఈ టెస్ట్ బాగా ప్రాక్టీస్ చేసినారంటే సరిపోతుంది. మీరు టెస్ట్కి వెళ్ళే 1 వీక్ 10 డేస్ బిఫోర్ ముందు నుంచే ఈ టెస్ట్ బాగా ఆన్లైన్లో మీ మొబైల్లోనే బాగా ప్రాక్టీస్ చేశారంటే ఇదే వస్తుంది. అక్కడ కూడా వేరేటివి ఏమి రావు. అలాగే టైమర్ కూడా ఉంటుంది పక్కన. ఒక 10 మినిట్స్ ఉంటుంది టైము. 10 మినిట్స్లో ఈ 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మీరు 20 క్వశ్చన్స్ వస్తాయి. 20కి ఇదే మొత్తం మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళ మీకు తెలిసినటివి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఇవే వస్తాయి. మీరు తిప్పించి మళ్ళీ ఇచ్చి ఒక 1 వీక్ నువ్వు దీనికి బాగా ప్రాక్టీస్ చేసినామంటే ఇవే వస్తాయి. ఎస్ డన్ నొక్కేసాము. మన రిజల్ట్ వచ్చేసి 19 మార్కులు వచ్చినాయి. 1 మార్కు పోయింది. అది ఏం పోయిందో రిజల్ట్లో చూద్దాం రండి. రిజల్ట్స్ ఈ మొత్తం వస్తాయి. మీ టెస్ట్ కంప్లీట్ అయిపోతానే రిజల్ట్స్ కూడా ఈ మొత్తం వచ్చాయి. ఆ మధ్యలో రెడ్ ఇంటూ మార్క్ ఉంది కదా, అది తప్పుపోయింది. నెక్స్ట్ టైం రాసేటప్పుడు అది తప్పుపోయిన దాన్ని రాయకుండా రాశానంటే సరిపోతుంది. తప్పులు పోయినట్టు చూసుకుంటా. ఈ మొత్తం ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచి మీరు బాగా ప్రాక్టీస్ చేశానంటే సరిపోతుంది. అక్కడ పోయి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, ఎంత ప్రాక్టీస్ చేసిపోయినా అని. ఎగ్జామ్ అంటే కొద్దిగా భయమే కదా, కాబట్టి మీరు ఇది కానీ ఇంటికాడ మీ మొబైల్లో బాగా ప్రాక్టీస్ చేసిపోయారంటే ఏం కష్టంలే, భయపడకాకండి. చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోవడం అవన్నీ మర్చిపోతారు అక్కడికి వెళ్ళినాక. అవన్నీ కూడా సీట్ బెల్ట్ ఎక్కడెక్కడ సిగ్నల్స్ వేయాలి సిగ్నల్స్ వేసుకుంటూ టెన్షన్ పడకుండా వదిలినారంటే టెస్ట్ ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. బాయ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.